గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఈరోజు అయితే మనం పిల్లర్ మార్కెట్లో అయితే ఉన్నామండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. నా పేరు వచ్చి ఎల్కేసీ నుండి. ఈరోజు అయితే మనం పిల్లర్ మార్కెట్లో అయితే ఉన్నాము. ఈ మార్కెట్లో ప్రతి ఆదివారం ఇక్కడ పొటేండ్లు, మేకలు, చిన్నపిల్లలు, పెద్ద ఎంటైర్ జీవాలకు సంబంధించిన మార్కెట్ జరుగుతుందండి. అడ్రస్ వచ్చేసరికి పీలేరు, అన్నమయ్య డిస్టిక్, బస్టాండ్ నుంచి పక్కన వస్తుంది, ఆపోజిట్గా వస్తుంది అనమాట. మార్కెట్ రైల్వే నుంచి ఒక 2-3 కిలోమీటర్లు అయితే వస్తుంది. చూడొచ్చు, ఈ మార్కెట్ లో మనం మేకపోతులకు సంబంధించి వీడియో అయితే చేద్దాము. పెద్ద సైజు మేకపోతులు అయితే వచ్చినాయండి. మేకలు, ఎంటైర్ మేకపోతులు, మేక పిల్లలు, 2 ఈతల మేకలు, దానికి సంబంధించిన మార్కెట్ చూద్దాము. సో ఇంకోటి ఏమంటే ఎండాకాలం వస్తుంది ఫ్రెండ్స్, అందరూ ఒకసారి యూట్యూబర్లు కానీ రైతులు కానీ కొంచెం వాటర్ ఫెసిలిటీ కల్పించే విధంగా కొంచెం ప్రయత్నించాలని కోరుకుంటాను. అందరినీ రిక్వెస్ట్ చేస్తాను మార్కెట్ యాజమాన్యానికి ప్లస్ యూట్యూబర్లకు అనమాట. సో ఇక్కడైతే 2 పెద్ద సైజు మేకపోతులు అయితే ఉన్నాయి. ఇవి ధర ఏం చెప్తాడు, ఏం రేట్లు పడుతున్నాయి, ఎన్ని కిలోలు పడుతుంది, దీని పరిస్థితి కనుక్కుందాం సార్ మనం. అనా ఏం చెప్తాను నా ఒకటినా అనా? జత 59 చెప్పావు. ఎన్ని సంవత్సరాలు పిల్లలు అన్నవే? 2.5 సంవత్సరం. ఇట్లా బాగా చూపించానా, ఇట్లా కొంచెం ఇట్లా లాగు. ఫ్రెండ్స్ చూడండి, పెద్ద సైజు మేకపోతులు అంతా ఒక 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరం ఆ విధంగా ఉంటాయన్నమాట. బిగ్ సైజు గోట్స్ అనమాట ఇవి. అంతా ఒక మీట్ వచ్చేసరికి ఒక 25 కిలోలు పై మాటే అన్నా. ఎన్ని కిలోలు పడచ్చా? 28, 29 పడుతుంది మటన్. ఫ్రెండ్స్ చూసి 28, 29 మీట్ పర్పస్ అండి. లైవ్ మీట్ వచ్చేసరికి ఒక 50 కిలోలు, 55 కిలోలు లైవ్ మీట్ వస్తుంది. జత వచ్చేసరికి ఒక్కొక్కటి ఏం చెప్తున్నావు? జత ఏం చెప్పినా? 59 చెప్పావు అంటే 1000 రూపాయలు తక్కువ 60 చెప్తున్నావు. ఫ్రెండ్స్ చూస్తే జత 60,000 చెప్తానండి చెప్పడం. వ్యాపారం అయితే ఉంటది అనమాట. ఒక్కోటి 30,000 చెప్తున్నాడు. 500 తక్కువ 30,000 చెప్తాను అనమాట. ఒక్కోటి పెద్ద సైజు మేకపోతులు అండి ఇవి. మన పీలర్ లో బిగ్ సైజ్ పెద్ద సైజు మేకపోతులు. ఈడ ఇంకొక మేకపోతు బిగ్ సైజ్ మేకపోతు అయితే ఉంది. ఇదైతే ఇందాక చూసినాము. ఇది ఏం చెప్తున్నాడో కనుక్కుందాం. ఏం చెప్పొచ్చినాడా? ఎంత చెప్పావు? 25,000 చెప్పావు. 25,000 అయితే చెప్తానండి చెప్పడం. 25,000 చెప్పావు పెద్దమ్మా. అడుగుతాను చూడండి, వ్యాపారం చేయండి. ఇది వచ్చేసరికి ఒక 2 సంవత్సరాల పై మాట అండి. ఇది ఏజ్ వచ్చేసరికి 2 సంవత్సరాలు. మీట్ వచ్చేసరికి ఒక 25, 27 ఆ విధంగా మీట్ పర్పస్ లో పడేట్టుగా ఉంది. వ్యాపారం అయితే జరుగుతుంది. చూడొచ్చు, ఇవైతే 2 మేకపోతలు అయితే ఉన్నాయి. ఏం చెప్పావన్నా? 23,000 పెట్టి కొన్నావా? అమ్ముతాడవా? 23,000 మేకపోతలే కదా, పోతలే కదా 2. 23,000 అయితే చెప్తానండి ఇవి చెప్పడం. వ్యాపారం అయితే ఉంటది అనమాట. 23,000 చెప్పడం. నేను చూద్దాం లోపలికి అయితే పోదాం, మార్కెట్ లోపలికి. ఫ్రెండ్స్ చూస్తే ఇది కూడా పెద్ద సైజు మేకపోతుంది. ఇది కూడా ఇందాక చూపించిన దాంట్లో ఆ సైజు ఉంది. ఇది కూడా ఇది 2 సంవత్సరాల ఏజ్ ఉంటుంది నాకు తెలిసి. 2-2.5 సంవత్సరం ఆ విధంగా ఉంటుంది. మీట్ వచ్చేసరికి 25 అబో 25 కిలోలు పై మాటే మీటు. ఇంకొచ్చి చూడొచ్చు, ఇంకా లైవ్ వెయిట్ అంటే ఒక 50-52 కిలోలు ఆ విధంగా వస్తుంది అనమాట. ఇది కూడా బిగ్ సైజ్ మేకపోతు. దీని ప్రైస్ అయితే చెప్పడానికి ఎవరు లేరండి. ఒకవేళ ఎంత రేట్ ఉండొచ్చు అనేది మీరు కామెంట్ చేయొచ్చు అనమాట. చూద్దాం ఫ్రెండ్స్, చూద్దాం. ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. మేక పోతుల మరకలు ఉన్నాయివే, మేక మరకలు. ఎంత ఎన్ని నెలల పిల్లలు ఉన్నాయివే? ఒక 6 నెలలు ఉన్నాయా? 6 నెలలు 7 నెలలు ఉంటాయి. ఏం చెప్తున్నా జత? 13,000. ఫ్రెండ్స్ చూస్తే 13,000 అయితే చెప్తానండి. గోట్ కిడ్స్, ఫీమేల్ గోట్ కిడ్స్ 13,000 రూపాయలు అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటది అనమాట. 13,000 రూపాయలు, 13,000 రూపాయలు చెప్తాను అనమాట చెప్పడం. ఏం బ్రదర్ కొన్నావా? ఎంత కొన్నావా? 11,000 కొన్నావు. 11,000. 11,000 అయితే సోల్డ్ అయితే అయిందంట. చూడొచ్చు, మేక పోతు 11,000 రూపాయలకి అయితే కొన్నాడంట. సో ఇవైతే 13,000 చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటది అనమాట. 13,000 అయితే చెప్తానండి. పిల్లలు అయితే ఒక 6 నెలల పిల్లలు ఆ విధంగా ఉన్నాయి. కొన్ని అయితే 7 నెలలు ఆ విధంగా ఉన్నాయి. 1-2. సో మొత్తం మీద జత 13,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటది అనమాట. నెక్స్ట్ మనం అయితే లోపలికి పోదాం, మార్కెట్ లోపలికి. ఫ్రెండ్స్ చూస్తే ఇవంతా కూడా మేక పోతులు వ్యాపారం అయితే జరుగుతున్నాయి. ఈ బ్యాచ్ లో దగ్గర 15-20 అయితే ఉన్నట్టున్నాయి. చూద్దాం వ్యాపారం జరుగుతున్నాయి. ఏం రేట్ చెప్తారో ఏమో కనుక్కుందాము మనము. ఎంత పిల్లలు ఏమనేసి నా ఏమన్నా అమ్ముతాడానా? కొన్నారా? ఏం రేటు కొన్నారనా? ఒక 3 వచ్చి 22.5, ఒక 3 వచ్చి 21.5. అన్ని పోతులేనా? ఫ్రెండ్స్ చూస్తే దీంట్లో 3 పిల్లలు వచ్చి 22.5, 22,500 అంట. కొంచెం చిన్న సైజు పిల్లలు 21,500 అయితే కొన్నాడంట. చూడొచ్చు పిల్లలు అయితే బాగున్నాయి.
మొత్తం 6 పిల్లలు అయితే కొన్నాడు అనమాట అన్న. ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ అయితే ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ లో ఏం రేట్ చెప్తారో కనుక్కుందాము. ఎవరి అన్నా మీనా ఏం చెప్తాను జత 18 అన్నారా? అన్ని పోతులేనా? మేకపోతులే 18,500 అయితే. ఎన్ని పోతులు? మొత్తం 20. 2 ఫీమేల్, మొత్తం 18 వచ్చి మేల్ అండి. మొత్తం కలిపి 20 పిల్లలు వచ్చి 18,500 అయితే ఎత్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటది. ఎన్ని నెలల పిల్లలు? 3 నెలల ఎక్కువ ఉంటదిలేనా? 3 నెలలు అంటాడు. 6 నెలలు ఉంటాయిలే. 6 నెలలు 6 మంత్స్ ఏజ్ గ్రూప్ ఉంటదండి. 1, 2 ఏదో ఒక కొన్ని అయితే ఒక 8 నెలలు అయితే ఉన్నట్టున్నాయి. కొన్ని అయితే ఒక 6 నెలలు 7 నెలలు ఆ విధంగా ఉన్నాయి. 18,500 అయితే ఎత్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే. నువ్వు కొన్నావు కదే? నువ్వు కొనలేదా? నువ్వు కొనకపోతే ఎట్లా? నువ్వు ఒకటేనా ఉండేది? 18,500 చెప్తున్నాడు. పెద్ద వ్యాపారం అయితే చేస్తూ ఉంటారు అనమాట. పిల్లలు అయితే బాగుంటాయి, ఎక్సలెంట్ గా ఉంటాయి. 18,500 అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటది అనమాట. నెక్స్ట్ చూద్దాం మనం మేకలకు సంబంధించింది, మేక పోతులకు సంబంధించి పెద్ద పోతులు ఏవైతే ఉన్నాయో చూద్దాము. అయితే మనం సుండుపల్లిలో చూసామండి దానికి సంబంధించినవి. అన్నా ఆయన బాగుండరా? ఏం చెప్తారన్నా? ఏం చెప్తాను జత? ఫ్రెండ్స్ చూస్తే 25,000 అయితే చెప్తానండి. ఈ జత మీద 25,000 అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటది అనమాట. ఈ పోతులు అయితే ఒక సంవత్సరం పోతులు అండి ఇవి. మీట్ మాట్లాడుకుంటే ఒక 16-17 ఆ విధంగా రావచ్చు మీటు. ఇంకా లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక 25-27 ఆ విధంగా వస్తుంది. వ్యాపారం అయితే ఉంటది అనమాట. నెక్స్ట్ చూద్దాం ఏమన్నా ఉండాయో. ఏం చెప్తానన్నా దీన్ని? 11,000. ఫ్రెండ్స్ చూస్తే 11,000 అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. మేక పోతండి ఇది 11,000 అయితే చెప్తున్నాడు. మొత్తం మన క్రౌడ్ లేకపోతే కొంచెం డిస్కస్ ఉంటుంది. మన సైడ్ లో ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఏం చెప్పావనా? మేక 2 పిల్లలు 16,000 అమ్ముతాడో? కొన్నావా? అమ్మేదానికే వచ్చినావు. ఫ్రెండ్స్ చూస్తే ఈ మేక 2 పిల్లలు అండి, అమ్మడాల మేక 16,000 అయితే చెప్తున్నాడు. ఒకసారి పిల్లలను చూపిస్తాను. ఈ మేక చూడండి. ఈ 2 పిల్లలు ఆ మేక. ఏం పిల్లలు ఇవే? ఒక పోతు, ఒక మరక పిల్ల. ఫ్రెండ్స్ చూస్తే ఒక మేల్, ఒక ఫీమేల్ అండి. 16,000 అయితే చెప్తున్నాడు. ఈ 3 కలిపి 16,000 అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటది అనమాట. 16,000 అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ చూద్దాం మేకల బ్యాచ్లు ఏమైనా ఉన్నాయని చూద్దాము. ఏం చెప్పామన్నా? మీయేనా? అమ్ముతాడవా అనా? ఎవరు? ఏం చెప్తున్నావు జత? కొన్నావా? అమ్ముతాడవా? ఏం చెప్తున్నావా? జత 25,000. ఫ్రెండ్స్ చూసే 25,000 అయితే చెప్తానండి ఇవి జత మీద మేకపోతులు. ఇవంతా ఒక 11 నెలలు 12 నెలలు ఆ విధంగా ఉండొచ్చు, ఒక సంవత్సరం లోపల అనమాట. 25,000 అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 25,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. 25,500 రూపాయలు అయితే చెప్తాను అనమాట చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఈ బ్యాచ్ లో మొత్తం కూడా 25,000తో అయితే చెప్తాడు. నెక్స్ట్ చూద్దాము ఈ మేకలు అయితే ఉన్నాయి. మేకలు ఏం రేటు చెప్తారు? ఎవరైనా మేకలు? రైతు ఎవరైనా? ఈ ఫ్రెండ్స్ చూస్తే ఈ బ్యాచ్ లో ఒక 10 మేకలు, పెద్ద సైజు మేకలు అయితే ఉన్నాయి. ఏం చెప్తారు కనుక్కుందాం. అన్నా ఏం చెప్పారు జత? ఏం చెప్తున్నావా? 23,500 జత మేకలు. పిల్లలు ఏం లేవు. 23,500 అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్. చూడొచ్చు 23,500 అండి. 23,500 రూపాయలు అయితే చెప్తున్నాడు జత మీద మేకలు. ఖాళీ మేకలు అండి ఇవి. పిల్లలు అయితే ఏం లేవు. 2 మేకలు కలిపి 23,500 చెప్తున్నాడు. అప్పుడు ఒకటి 10, 11,500, 11,700 ఆ విధంగా చెప్తున్నాడు అండి. ఒక్కొక్కటి చెప్పడం 11,700 ఆ విధంగా చెప్తున్నాడు. 11,700, 500 ఆ విధంగా చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. మేకలు చూద్దాం. 2 పిల్లలు మేక అయితే ఉండదు అన్నాడు. ఏ చెప్తాను మేక? 2 పిల్లలు 19,000. ఏం పిల్లలు ఇవి? 2 పోతులేనా? 19,000 అయితే చెప్తానండి. 2 పిల్లలు, ఒక మేక, 2 పోతు పిల్లలు, మేల్ పోతు పిల్లలు అనమాట. ఇవి 19,000 అయితే 19,000 అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం మన మేకలకు సంబంధించినవి ఏమన్నా ఉన్నాయని చూద్దాం. మేకలు అయితే బ్యాచ్లు అయితే వ్యాపారం జరుగుతున్నాయి. సో మేక బ్యాచ్లు, పెద్ద బ్యాచ్లు చూద్దాం మనము ఏం రేట్లు పోతున్నాయి కనుక్కుందాం అనమాట. ఇక్కడైతే వ్యాపారం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసి ఈ బ్యాచ్ లో మొత్తం మేకలు అయితే ఉన్నాయి. ఏం చెప్తారు కనుక్కుందాం. అన్నా ఎవరన్నా? రైతు మీరేనా? ఏం చెప్తానన్నా? అయిపోయినాయా వ్యాపారమా? 25,000.
మేక పిల్లలు ఏమైనా వస్తాయా? 14 మేకలు 10 పిల్లలు. జత మీద 25,000 చెప్తున్నాడు ఫ్రెండ్స్. చూడొచ్చు 25,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటది అనమాట. జతకు ఒక పిల్ల అయితే వస్తుంది అనమాట. యావరేజ్ గా జతకు ఒక పిల్ల వస్తుంది. 25,000 25,000 25,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. వ్యాపారం జరుగుతుంది. మన పీలర్ మార్కెట్ లో అవైలబుల్ అయితే ఉన్నాయండి. నెక్స్ట్ చూద్దాం ఏమన్నా మనకు మేక పొద్దులు మేక పిల్లలు ఏమన్నా ఉన్నాయి. 2 ఈతల మేకలు ఏమన్నా ఉన్నాయి చూద్దాము. ఏమన్నా అమ్ముతాడవా కొన్నావా? ఏం చెప్తున్నాడా? 19 జత 3నా జత 19,000 ఫ్రెండ్స్. చూసాను 19,000 అయితే చెప్తానండి. చెప్పడం జత మీద 19,000 19,000 అయితే చెప్తున్నాడు. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 2 మేక పోతులు అంతా సంవత్సరం పిల్లలనా? సంవత్సరం ఉంటాయి కదా. ఏం చెప్తానన్నా జత? జత జత ఏం చెప్తాను? వీడియో తీసుకుంటాను నేను. వీడియో తీసుకుని యూట్యూబ్ లో పెడతా. నవ్వుతారా కదా? ఏం రేటు చెప్తా? ఆ రేటు చెప్పావు సార్. లేదు వద్దు అనుకుంటే గుమ్మడి వెళ్ళిపోతాం అంతే. 19,000 19,000 ఫ్రెండ్స్. చూసే 19,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటది. 18,000 అయితే ఫైనల్ గా ఇస్తాను అంటున్నాడు. 19,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం 18,000 అయితే ఇస్తాను అంటున్నాడు. వ్యాపారం అయితే ఉంటది అనమాట. 1,000 రూపాయలు బార్గెనింగ్ అయితే ఉంది. ఇంకా ఏదన్నా తగ్గే అవకాశం కూడా ఉంది అనమాట. ఇంకా 500 600 కూడా తగ్గచ్చు. చెప్పడం అయితే 19,000 అయితే చెప్తాడు. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడైతే 4 పోతులు అయితే ఉన్నాయి. ఇవేం చెప్తారో చెప్తున్నాం. మొత్తం లోన్లు అయితే అయిపోయినాయండి. ఇవంతా కూడా మేకలు అయితే తమిళనాడు మేకలు కూడా అయిపోయినాయి. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారనా? బైరెడ్డిపల్లి నుంచి వచ్చారా? కొన్నారా? అమ్మిదానికి వచ్చారా? కొన్నారు. ఎన్ని కొన్నారు? 30 తిన్నారు. మేకలా గొర్రెలా? ఎట్లుంది మార్కెట్? ఎట్లుంది? పర్వాలే. బైరెడ్డిపల్లి బాగుందా? ఇది బాగుందా? రేట్లలోనా లేకపోతే జీవాల్లోనా? రేట్లోనే. జీవాలు బైరెడ్డిపల్లి ఎంత ఉంటుందా మార్కెట్? ఎప్పుడు శనివారం కదా అది? ఓకే. ఎవరు ఆయన? పెద్ద రైతు ఆయన పెద్ద రైతు మీరే అంట. ఎన్ని కొన్నారు? ఏం పరిస్థితి? ఎట్లుంది మార్కెట్? మార్కెట్ బాగుందా? బైరెడ్డిపల్లికి వస్తే ఇప్పుడు సరే అప్పుడు కలుద్దామా? ఏం చెప్తానన్నా జత? 4 ఫ్రెండ్స్. చూస్తే 50,000 అయితే చెప్తానండి. 4 పోతులు. ఈ 4 పోతులు 50,000 అయితే చెప్తాను చెప్పడం. అప్పుడు జత 25,000 అయితే పడుతుందండి. ఒక్కొక్కటి 7,500 అయితే 12,500 పడుతుంది ఒక్కొక్కటి. జత వచ్చి 25,000. మొత్తం 4 కలిపి 50,000 అయితే చెప్తానండి. చూడొచ్చు. ఇవంతా ఒక సంవత్సరం ఉందా? సంవత్సరం పిల్లలు. ఎన్ని కిలోలు పడతాయి అనుకుంటావా? ఎన్ని కిలోలు పడచ్చు ఒక్కోటి? 12-13 పడుతుంది ఒక్కోటి. మీట్ పర్పస్ లో 12-13 ఆ విధంగా పడచ్చండి. మనకు ఒక అంచనాగా 12 కిలోలు 13 కిలోలు మనం కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసుకోలేము కాబట్టి ఒక అంచనాకు. నెక్స్ట్ చూద్దాం. అయితే మేక 2 పోతులు. ఏం చెప్తానా పోతుల్నే? మరకలా ఏం చెప్తానవా? 12,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే ఫీమేల్ కోట్స్ అండి. 12,000 అయితే చెప్తాను చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఈ జత మీద 2 కలిపి 12,000 అయితే చెప్తున్నాడు. ఒక్కొక్కటి 6,000 అయితే చెప్తున్నాడు. అంతా ఒక 6 నెలలు ఆ విధంగా అయితే ఉంది. 6 నెలలు 7 నెలలు ఆ విధంగా ఉంది. హాయ్, బాగున్నావా? ఏం కొన్నావా? నీ దాంట్లోనేనా? 2 గొర్రెలు 2 పిల్లలు. ఏం చెప్తానవా? ఒకటి అమ్మడాలదే ఒకటి సూటిదా? ఓకే ఓకే. 2 ఏం చెప్తానవా? 2 గొర్రెలు 2 పిల్లల 30,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 30,000 అయితే చెప్తానండి. మన బ్రదర్ సుండుపల్లి నుంచి వచ్చినాడు అనమాట. ప్రతి ఒక్క వీడియోలో చూపిస్తాను. సుండుపల్లి పోయినప్పుడు గొర్రెలు అయితే ఉన్నాయంట. 30,000 అయితే చెప్తాను చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మేకల బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ లో ఎవరి కనుక్కుందాం. ఎవరియనా ఇవి? ఎవరు రైతు? ఎవరు మీనా? ఏం చెప్తున్నావు జత? జత ఏం చెప్తున్నానా? జత ఏం చెప్తున్నావా? 27,000 అంటే 26,000 అంటే మేక పిల్ల వస్తుంది. ఫ్రెండ్స్ 2 మేకలు 2 పిల్లలు 4 కలిపి 26,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 26,000 అయితే చెప్తానండి. చూడొచ్చు. ఈ మేకల్ని 2 మేకలు 2 పిల్లలు. ఒక పిల్ల తక్కువ వస్తుంది. మొత్తం పిల్లకు 1 మేక అనమాట. మేక 1 పిల్ల 26,000 అయితే చెప్తున్నాడు చెప్పడం. వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ మనం మార్కెట్ అయితే చూసాము. మేకలకు సంబంధించినంతా చూసాము. మీకు పిల్లల మేకలు, పెద్ద మేకలు, చిన్న మేకలు, మేకపోతులు అన్ని సంబంధించి అయితే ఒక అంచనాకైతే వచ్చింటది అనుకుంటున్నాను. ఇంకేదైనా పెద్ద బ్యాచ్ ఏదైనా కనబడితే చూద్దాము. ఇక్కడైతే వ్యాపారాలు అయితే అయినట్టున్నాయి.
చూద్దాం ఏం చెప్తారా అన్న. ఎవరన్నా రైతు మీరేనా అన్న? ఫ్రెండ్స్ చూద్దాం. ఇక్కడ అయితే ఒక బ్యాచ్ అయితే ఉంది అన్న. మీరేనా? ఏం చెప్తానన్నా? ఎన్ని మేకలు ఉన్నాయి? ఏం చెప్తాను ధర? ధర ఏం చెప్తాను? ఒకటి మనం కాదు వాళ్ళు చెప్పాల. ఎవరన్నా కానీ రేట్ ఏం తెలిస్తే చెప్పు, లేంటే వద్దులే. ఏముండదు. 29,000. 29,000 మేక పిల్ల వస్తుందా? 14 పిల్లలు. 2 మేకలు 2 పిల్లలు 29,000 అంతే కదా. జతకు 29,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే జత మీద 29,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 29,000 అయితే చెప్తున్నాడు జత. 2 మేకలు 2 పిల్లలు వస్తాయి యావరేజ్ గా. ఏదైనా 1-2 ఏళ్ళకైనా తక్కువ రావచ్చేమో పిల్ల. 29,000 బ్యాచ్ మీద అట్లే కూడా మొత్తం అట్లే ఎత్తుకుంటే 29,000 ఎత్తుకోండి. 29,000 రూపాయలు చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. చూడొచ్చు ఈ బ్యాచ్ లో మొత్తం కూడా 29,000. నెక్స్ట్ అయితే చూద్దాము. ఏం కొన్నావానా? ఏం 2 మేకలు 2 పిల్లలు ఎంత కొన్నావా? 30,000. 2 మేకలు 2 పిల్లలే కదా. 30,000 అయితే కొన్నావంట. 2 మేకలు 2 పిల్లలు. 2 మేకలు 2 మేకలు 2 పిల్లలు 30,000 అయితే కొన్నావంట. అక్క అమ్ముతాడవా? కొన్నారక్క? ఎంత కొన్నారా? ఏం రేటు పడింది అక్క? ఏం రేటు పడిందినా? అయితే సోల్డ్ అయితే అయింది, మనకు రేటు చెప్పలేదు. ఓకే నెక్స్ట్ చూద్దాం. ఈ బ్యాచ్ అయితే ఉన్నాయి. ఎవరినా ఆయనా? నిన్ను ఖచ్చితంగా చూపించాలా. నువ్వైతే ఒరిజినల్ రేటు చెప్తావు, న్యాయంగా చెప్తున్నావు కాబట్టి చూపించుతాము. దాని ఏముండదు. ఏం చెప్తాను జత? 25,000 జత. అన్ని పోతులే కదా. 25,000 అయితే చెప్తున్నా అండి. మొత్తం మేకపోతులు 25,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. అన్ని అంతా సంవత్సరం పోతులు ఉన్నట్టున్నాయి. ఇంకా వచ్చి మీట్ వచ్చేసరికి ఒక 14-15 కిలోలు ఆ విధంగా మీట్ వచ్చేట్టుగా ఉంది. చూడొచ్చు వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. నేను చూద్దాం. ఇక్కడ కూడా మేకల బ్యాచ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకో పెద్ద బ్యాచ్ అయితే మేకలు ఉన్నాయి. ఏం చెప్తారో కనుక్కుందాము. అయితే వ్యాపారం అయితే అయిపోయినట్టుండదు. అయిపోయింది వ్యాపారమా? ఏం చెప్తానా? నువ్వు వచ్చినా ఫోటోలు చేస్తున్నావు. ఏం చెప్పినా పత్రాలు వచ్చినావా? మీ వీడియో తీసుకునే దానికే వచ్చింది నేను. వీడియో తీసుకుని ఏం చెప్తానా? ఫ్రెండ్స్ ఇవైతే మేక బ్యాచ్ అయితే ఉన్నాయి. రేట్ అయితే మనకు తెలియదు అనమాట. ఇవైతే మేకలు అయితే ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి. సో మనకు రేట్ చెప్పలేదు కాబట్టి నెక్స్ట్ చూద్దాం. అదే అనమాట ఫ్రెండ్స్. ఇదే అనమాట ఈరోజు మార్కెట్. కొంతమంది రేట్లు చెప్తారు, కొంతమంది రేటు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం ఇంక ఇబ్బంది అని. సో ఆ విధంగా ఉందనమాట. వీడియో మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో చూద్దాం నెక్స్ట్. ఏదన్నా మనకు వీడియో ఏదైనా కుదిరితే చూద్దాం. ఏం చెప్తానా? కొన్నావా? ఎంత కొన్నావా? సూట్ మేక 19,000 ఒకే మేక. ఫ్రెండ్స్ చూసి 19,000 అంటే ఇది చూడొచ్చు. ఓకే అండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.